రైట్ ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బేమేతారా జిల్లాలోని పిర్దా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అప్రమత్తమైన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు రెస్క్యూ టీం చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే మహారాష్ట్రలోని థానేలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. రైట్ ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బేమేతారా జిల్లాలోని పిర్దా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ అమూల్య, ఛత్తీస్గఢ్ లోని బేమేతారా జిల్లాలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు అయితే సంభవించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మొత్తం 20 మంది వరకు కూడా మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం. అయితే గన్ పౌడర్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఈ యొక్క పేలుడులో చాలా మంది కూడా గాయపడ్డారని, శిథిరాల మధ్య సమాధి ఉండవచ్చని కూడా అక్కడ అంచనా వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క మొత్తం అంటే ఈ యొక్క ఈ పేలుడు అయితే అక్కడ జిల్లాలో అంటే జిల్లాలో బెర్లా బ్లాక్ లో బోర్సిలో అయితే జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పేలుడు సంభవించినప్పుడు చుట్టూ ప్రజలు మొత్తం కూడా అక్కడ ఈ యొక్క భారీ పేలుడు సంభవించినట్లుగా వారందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ అంటే ప్రమాదం జరిగిన చోటే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ యొక్క పేలుడికి అంటే అక్కడ ఒక దద్దరిల్లినట్టుగా కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి గన్ పౌడర్ ఫ్యాక్టరీ పేలుడికి సంబంధించి ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం కూడా నెలకొన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే జిల్లా యంత్రాంగము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక దళము, అంబులెన్స్ బృందాలు అన్ని కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సమీప ఆసుపత్రులకు అయితే వీరందరూ తరలిస్తున్నట్లుగా కూడా తెలియచ్చు. అయితే అనేక మంది కూడా ఇంకా ఏదైతే ఈ యొక్క భారీ పేలుడికి అక్కడ అంటే స్తంభాలు కావచ్చు, ఈ యొక్క పిల్లర్స్ ఇవన్నీ కూడా కూలిపోయిన వాటి కింద కొంతమంది ఇరుక్కుపోయారు. వారి అందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం ఈ యొక్క ఫ్యాక్టరీలో మొత్తం సుమారు ఒక 60 నుంచి 80 మంది వరకు కూడా పనిచేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం. అయితే వీరిలో ఒక 60 మంది గాయపడ్డట్లుగా తెలుస్తుంది. 20 మంది వరకు అయితే మృతి చెందారు. మరికొంతమంది కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క అంటే ఈ పేలుడికి సంబంధించి కారణాలు అయితే మనకి ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పౌడర్ ఫ్యాక్టరీ కావడంతో దాంట్లో రసాయనాలు కూడా ఉంటాయని, వాటి రసాయనాలు కూడా ఉపయోగిస్తారు కాబట్టి అసలు ఏం జరిగింది అనేది అయితే మొత్తంగా పూర్తి విషయాలు బయటకు వచ్చాక తెలుస్తాయని కూడా అక్కడ ఉన్నట్టు జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం అంటే ఈ యొక్క రక్షణ చర్యలలో SDRF మరియు వేరే బృందాలన్నీ కూడా ఈ యొక్క రక్షణ చర్యలలో అయితే పాల్గొంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క ఘటన అయితే చాలా భారీ ఎత్తున అయితే ఇది ఒక పేలింది, చాలా భారీ విస్ఫోటం కూడా జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా భయానక పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా జరిగింది అంటే మరి మరో ఘటన ఏం జరుగుతుందా అనే పరిస్థితుల్లో వారందరూ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క 20 మంది మృతి చెందారు. 20 మందితో పాటు మరికొంతమంది చనిపోతారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. దీని అంతటి తెలియాలంటే మరికొంత సమయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య. రైట్, థాంక్యూ నవీన్.